సార్ అంగలేదు సార్ సారీ ఏసీపీ గారు మన కుమార్ గారు సారీ పిల్లలకి చెప్పుకోవాలి సారీ ఇంకా నేను ఓ పెద్దది రోడ్డు అనుకున్నాం మీరు చూస్తే ఏంటి నాకు ఆయన దగ్గర ఉంటుంది నిజాలు బాగా
మేడం గారు ప్రమోద మేడం గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. నెక్స్ట్ వెంకటేశ్వర్ గారు. సో నెక్స్ట్ డీసీపీఓ శ్రీనివాస్ గారు. డీసీపీఓ శ్రీనివాస్ గారు. ఎంఆర్ఓ షేక్పేట్ మండల్ ప్రేమ్ సాగర్ గారు. వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం సాదరంగా. నెక్స్ట్ సిడిపిఓ ఖైరతాబాద్ పుష్ప గారు వారిని కూడా ఆహ్వానిస్తున్నాం. ఎస్హెచ్ఓ స్టేషన్ హౌస్ ఆఫీసర్ గౌరమండ గారిని అలాగే రామకృష్ణ చౌదరి గారిని వీరందరినీ అత్యధిక మహారాజులందరూ కూడా మన పాఠశాలకు ఏం చేస్తున్నారు. మరొక్కసారి మన స్థాయిలో వారికి ఆహ్వానం చెప్తాం. బ్యాండ్ లేదమ్మా, త్రీ స్టేట్ క్లాబ్స్ కూడా మనకి మన పాఠశాలకు ఏం చేస్తున్నారు. మీ అందరికీ తెలుసు, ఈ రోజు మన పాఠశాలలో 100 days intensive campaign to end the child marriage. ఇది ఆర్గనైజ్డ్ బై DCPO and Ashita and collaboration with the Department of Women Development and Child Welfare. 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3. థ్యాంక్ యూ గారు. ముందుగా రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ అయినటువంటి సీతా దయాకర్ రెడ్డి గారు మేడం గారికి మన స్కౌట్స్ అండ్ గైడ్స్ పిల్లలు రావాలన్నా స్కౌట్స్ అండ్ గైడ్స్ స్టూడెంట్స్ మీరు వచ్చి ఒక మొక్క ఇచ్చి మేడం గారికి ఆహ్వానం చెప్పాలి. స్కౌట్స్ అండ్ గైడ్స్ పిల్లలు ఎక్కడున్నారు నాన్న? ఇంకో ఇద్దరు రండి స్టేజ్ మీదకి, ఇంకో ఇద్దరు రావాలి తొందరగా. అందరికీ కూడా ఒకసారి ఫస్ట్ ఆంజనేయులు సార్ మేడంకి అందించాలి అంతే. ఈ పిల్లలకి ఇచ్చేయండి. పిల్లలు మీరు వద్దు. ఎస్ మీరు పిల్లలు మీకు పిల్లలు మీకు తెచ్చిస్తారు మేడం. పిల్లలు మీరు మేడంకి మీరు మన మేడం గారు వెల్కమ్ చెప్తున్నారు. ఒక ప్లాంట్ ఇచ్చి నెక్స్ట్ వందన మేడం గారు పిల్లలు అందించి. సో ఈవిడ మెంబర్ అనమాట, రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ మెంబర్ గారు వందన మేడం గారు. ప్రమోద మేడం గారు CWC మెంబర్ ప్రమోద మేడం గారిని వెల్కమ్ చెప్తా ఉన్నారు మన పాఠశాల అడ్మినిస్ట్రేషన్ మేడం. ACP ఆంజనేయులు సార్. నెక్స్ట్ ACP ఆంజనేయులు సార్. అచ్చింపడ మేడం లాస్ట్ ఆంజనేయులు గారు ప్లీజ్. ఆంజనేయులు ACP ఆంజనేయులు సార్కి మన పాఠశాల తరఫున హార్టీ వెల్కమ్ సార్, హార్టీ వెల్కమ్. నెక్స్ట్ MRO సార్, MRO ప్రేమ్ కుమార్ గారికి మన పాఠశాల తరఫున. DCPO శ్రీనివాస్ సార్, DCPO సార్ మేము అక్కడ DCPO సార్ గారికి వెల్కమ్ చెప్తా ఉన్నారు. నెక్స్ట్ సార్ నెక్స్ట్ పుష్ప మేడం గారు మా క్లాస్ సో మన అతిథులందరినీ కూడా ఆహ్వానించుకోవడం జరిగింది. మరి ఎక్కడ నార్యంతి పూజ్యతే తత్ర దేవతారణ్యంతో అనే ఒక శ్లోకం మనకు అందరికీ తెలుసు, సంస్కృత శ్లోకం. ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు నివసిస్తారు అని అంటారు. ముఖ్యంగా మన భారతదేశాన్ని కూడా మనం భరత మాతతో పోల్చుకుంటాం. అంత స్త్రీ శక్తికి ఇంపార్టెన్స్ ఇచ్చేటువంటి కల్చర్ మనది. మరి ఈ రోజు కార్యక్రమం కూడా నారీ శక్తికి సంబంధించింది, స్త్రీలకు సంబంధించింది. కాబట్టే ఈరోజు మనకి ఈ 100 days ఇంటెన్సివ్ క్యాంపెయిన్ టు ఎండ్ చైల్డ్ మ్యారేజ్ అనే ప్రోగ్రామ్ నేషనల్ లెవెల్లో ఇనాగ్రేషన్ జరిగింది, స్టేట్ లెవెల్లో జరిగింది. ఈరోజు డిస్ట్రిక్ట్ లెవెల్లో మన పాఠశాలలో మనకి ఇక్కడ జరగబోతున్నాము. మరి ఈ ప్రోగ్రామ్ను మన చీఫ్ గెస్ట్ గారు మిగతా అతిథులందరూ కలిసి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంతో ప్రారంభించవలసిందిగా కోరుచున్నాం. ప్లీజ్ ప్రొసీడ్ టు లైట్ అండ్ స్టూడెంట్ మా మీరమ్మ జ్యోతి ప్రజ్వలన. ఎస్ కాదు, జ్యోతి అమ్మాయి దీక్షిత
తను ఆరోగ్యం ధన సంపద శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతి నమోస్తుతే దీపజ్యోతి నమోస్తుతే शरीराय गुणमण्डिताय गणेशानाय धीमहि गुणेन्द्राय गुणशरीराय धीमहि गुणाधीश गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणाधीताय गुणाधीशाय गुणप्रतिष्ठाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्रानयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि ప్రోగ్రాముని ఉద్దేశిస్తూ మన లహరి ఒక చిన్న పాటతోటి కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తుంది. పుట్టగానే ఏడ్చినప్పుడు తెలియలేదు, చచ్చే వరకు ఏడుస్తూనే ఉంటానని. లోకం మొత్తం నాదే, అసలు నా లోపల జీవం మొదలు అయ్యా నేడే నీకే, అలుసున్న కోపమే నీకే తెలుసు, పేగు నాతో కలిసి నా నెత్తుర నీకే పంచి పెంచా నాపై దుమికే ఈ రాక్షసులా. అత్యాచారం చేసి నోని ఊరి తీయాలి, మేడ పట్టి గొంతు పెట్టి కాళ్ళ పెట్టాలి, నేను చెప్పేదంతా లోకం మొత్తం వినపడాలి, నీ చెల్లి కోసం ఏ రోజైనా నిలబడాలి. నేను పాడేది పాటనే కాదు చిన్నారి మాటలే ఇవి, కన్నుల కన్నార తడి కాపాడేదెవరు, అమ్మాయిల వకీళ్ళలోన సంఖ్యలు బంధించి మరి రంగుల ముగ్గుల పొడి రక్తంగా మారే. మమ్మీ నువ్వు ఇంట్లో వదిలేసి వెళితే, అంకుల్ నా చెయ్యి పట్టి మీద పడితే, ఏమని చెప్పాను నేను, ఎవరికి చెప్పాను నేను, మీరే నేర్పించారు పెద్దోళ్ళు దేవుళ్ళు. ఎందుకు మమ్మీ పుట్టించాడు డాడీ నన్ను, అసలు వినాలనుకున్నా నేను చందమామ కథలు, ఆడపిల్ల బాధలన్నీ చెప్పుకున్న బదులు, పుట్టగానే చంపేస్తుంటే తప్పుతుండే ఉసురు, చిన్న బట్టలు ఎత్తుకుంటే చంపేయాలా, ఇంకెన్ని రోజులు దాచుకుంటే ప్రాణం ఇలా, నేను చదువుకోవాలా లేదా బడికి వెళ్ళాలా, న్యూస్ పేపర్ మే స్టోరీ అయిపోయా అని వాళ్ళ. చిరునవ్వులతో కాలం గడపాల్సిన చిన్నారి మనిషినే రంగేసుకున్న క్రూర మృగాలకు బలైపోయింది. 6 ఏళ్ల చిన్నారిని అత్యాచారం చేసి చంపిన ఘటన మానవత్వానికి మాయని మచ్చగా మిగిలిపోయింది. విలేజ్ పిల్ల అని కాలేజ్కి వెళ్ళాను, డిస్ట్రిక్షన్ కొట్టేసి డిస్ట్రిక్ట్లు దాటాను, సిటీకి రాగానే సిటీలు కొట్టారు, నల్లగున్నని నేను నవ్వుల పాలయ్యాను. కళ్ళ మీద చెయ్యి వేసి దీవించే గురువులు, నడు మీద చెయ్యి వేసి కోరారు పరుపులు, చింక పిల్లలాగా నేను తీసాను పరుగు, చనిపోయిన గూడ మీద పడ్డారు పురుగు. ఏదో సాధిద్దామని క్లాసెస్కి వెళ్తే ఓ వ్యక్తిలా వంటూ నా వెంట పడినే, చిన్న చూపు చూసి నా చున్నీ లగాడు, ఆ సిద్ధరులో నా పేరెక్కించాడు, రోడ్డు మీద రేపు చేసి రొక్కలతో చంపాడు. ఇది విన్న మా డాడీ కుక్క పెట్టి ఏచాడు, క్యాండిల్ పట్టుకొని వాకింగ్ చేస్తారు, క్యాండిల్ ఆరిపోగానే ఇంటికి వెళ్ళిపోతారు. ఓ లోకం మొత్తం నాదే, అసలు నా లోపల జీవం మొదలు అయ్యా నేడే నీకే, అలసు నా కోపమే నీకే పేగు నాతో కలిసి నా నెత్తుర నీకే పెంచా నాపై దుమికే ఈ రాక్షసులా. ఒరయ్యన్నయ్యా నన్ను పెంచావుగా, నా పెళ్లి కోసం బరువులెన్నో మోసావుగా, ఇల్లు వద్ది ఇంటి పేరు మార్చారురా, ఆయన ఏడుపు కూడా నవ్వుతోనే దచ్చానురా.
అమెరికా సంబంధం అన్నారు మొదట్లో, వెన్నంటే ఉంటాను అన్నాడు అప్పట్లో. అనుమానం పెట్టేసి దాచాడు గుప్పెట్, దెబ్బలని కచ్చుకొని ఏడుస్తూ చీకట్. సారీ అన్నయ్య, అది ఆయిల్ మగ్గ కాదు, సిగరెట్ అని చెప్పాలంటే నాకు నోరు రాదు. కుంటుతున్నానంటే నేను కింద పడలేదు, గోడలనుకున్న గాని పని మనిషిని నేను. నా కళ్ళే ఒకటి, గుడ్డ నోట్లో ఒకటి, ఫ్యాన్కి ఊరి వేశారు, చేతులు ఇప్పేశారు. లోకం మొత్తం నాదే, అసలు నా లోపల జీవం మొదలు అయ్యా నేడే నీకే అనుసు. నా కోపమే నీకేం తెలుసు, పేగు పేగు నాతో కలిసి నా నెత్తురు మీకే పెంచా పెంచా నాపై తుమికే ఈ రాక్షసులా. భయపడి తలదించి కాళ్ళ మీద పడకు, ఎగబడు కన్ను వాణ్ణి వచ్చిందర పడకు. కంట చిప్పు విప్పగానే మగాడు కాడు, గల్ల పట్టి దంచి నీ జోలిక సర్రాడు. సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్ అయినటువంటి డేవిడ్ సార్ని వేదిక సాదరంగా ఆహ్వానిస్తున్నామండి. పిల్లలంతా మీ అందరి కథాంగాల మధ్య డేవిడ్ సార్ని వేదిక రమ్మని ఆహ్వానిస్తా ఉన్నాం. మేడం పిల్లలు మొక్క స్టూడెంట్స్ రావాలి, వెళ్ళాలి తొందరగా. పిఎంశ్రీ స్కూల్స్ మన హై స్కూల్, మన సిటీలో ఓన్లీ 2 స్కూల్స్. అందులో మన గవర్నమెంట్ బాయ్స్ హై స్కూల్ నాంపల్లి బోరబండ అనేది చాలా పేరు తెచ్చుకున్నటువంటి స్కూలు. మనకి 1200 స్ట్రెంత్ ఉంది, హైయెస్ట్ స్ట్రెంత్. ఆ 1200లో కూడా 606 అంటే 606 మెంబర్స్ ఈ డిస్ట్రిక్ట్ లెవెల్ ప్రోగ్రామ్ జరగడం అనేది కరెక్ట్గా సబమైనటువంటి ప్లేస్గా మేము భావిస్తాము. మరి ఈ ప్లేస్కి స్టేట్ లెవెల్ ఆఫీసర్స్ అందరూ రావడం మన భాగ్యంగా భావిస్తూ ఈ ప్రోగ్రామ్ నెక్స్ట్ కంటిన్యూషన్ చేయవలసిందిగా ఆశ్రిత కోఆర్డినేటర్ గారికి. ఓకే, థ్యాంక్ యూ మేడం. మరొకసారి గట్టిగా చప్పట్లతో విద్యార్థులందరూ వచ్చిన అభ్యర్థ మేధావులందరికీ గట్టిగా చప్పట్లతో స్వాగతం పడదాం. ఈరోజు డీసీపీ మరియు ఆశ్రిత ఆధ్వర్యంలో చేసుకోవడం జరిగింది. అదే క్రమంలో మనము 5వ తారీఖు నాడు మన మేడం గారు, వందన మేడం గారు మరియు మన అప్పన్న గారు మేడం గారి చేతుల మీదుగా మనం అక్కడ రెడ్ క్రాస్ హై స్కూల్లో కూడా మనం ప్రోగ్రామ్ చేసుకోవడం జరిగింది, లాంచింగ్ ప్రోగ్రామ్. ఈ రోజు అతిరథ మహారథులైనటువంటి మన రెస్పెక్టెడ్ ఆంధ్రప్రదేశ్ చైర్పర్సన్ అయినటువంటి కొత్తకోట సీతాదేవి రెడ్డి గారు మేడం అధ్యక్షతన ఈరోజు మనం నాటికో హై స్కూల్లో ఈ ప్రోగ్రాం జరుపుకుంటున్నాం. అందరికీ మరొకసారి గట్టిగా చప్పట్లతో స్వాగతం తెలియజేస్తున్నాం. మనం డీసీపీ గారి ఆధ్వర్యంలో, అలాగే మన డీసీపీ గారి మన సార్ గారి సమక్షంలో, ఆ టీం సమక్షంలో హైదరాబాద్ లో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ మరియు ప్రైవేట్ స్కూల్స్ అన్ని స్కూల్స్ లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలి. వాళ్ళకు బాలపై జరుగుతున్న హింస పైన, బాల కార్మిక రహిత సమాజం కోసం మన అవగాహన సదస్సులు ఏర్పాటు చేద్దామని ఒక సెట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మనము నాట్కో స్కూల్లో ఏర్పాటు చేసుకున్నాం. అందుకు వచ్చేటటువంటి మేధావులందరికీ, అతిరథ మేధావులందరికీ మరొకసారి దగ్గర చప్పట్లతో స్వాగతం తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఈ అవగాహన సదస్సును ఉద్దేశించి మన రెస్పెక్టెడ్ సార్ డీసీపీ సార్ గారిని వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఏసీపీ సార్ మెంబర్, ఏసీపీ సార్ చైర్పర్సన్ అయినటువంటి సీత దయాకర్ మేడం గారికి, మెంబర్ అయిన వందన మేడం మరియు సిడబ్ల్యూసీ మెంబర్ ప్రమోద మేడం, ఏసీపీ ఆంజనేయులు సారు, అదేవిధంగా యూనిసెఫ్ డేవిడ్ సారు మరియు డిఎల్ఎస్సికి వచ్చిన పిఎల్ఏ మెంబర్ రామకృష్ణ సార్, అదేవిధంగా ఎంఆర్ఓ గారు, అదేవిధంగా ఇక్కడ సిడిపిఓ పుష్ప మేడం, ప్రధానంగా ఈ అడగంగానే ఈ ఏర్పాటు చేసిన హెడ్ మాస్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది మన పిల్లలకి సంబంధించిన ప్రోగ్రాం. మేము ఆశ్రిత ఎన్జిఓ అదేవిధంగా డిసిపిఓ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాంను అరేంజ్ చేయడం జరిగింది. ఇది 100 days ప్రోగ్రామ్. ప్రతి స్కూల్లో డే హైదరాబాద్లో 100 ప్రోగ్రామ్ చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఎయిమ్ తోటి ఇది ఒక 10th ప్రోగ్రామ్ ఇక్కడ కొనసాగుతుంది. అందులో భాగంగా మీరందరూ ఇక్కడ ఆశీర్వాదం జరిగింది.
మెయిన్గా హైదరాబాద్లో చైల్డ్ మ్యారేజెస్ గత ఇయర్లో పోల్చుకుంటే ఇయర్ బై ఇయర్ తగ్గుకుంటూ వస్తుంది. హైదరాబాద్లో ఇప్పటికీ లాస్ట్ ఇయర్ గణాంకాల ప్రకారం 30 చైల్డ్ మ్యారేజెస్ జరగడం జరిగింది. వాళ్ళందరికీ కౌన్సిలింగ్ ఇచ్చి ఒక 18 ఎఫ్ఐఆర్స్ వేసి వాళ్ళ పైన పాక్సో కేసెస్ చేసి వాళ్ళందరినీ ఎవరైతే నిందితులు ఉండరో చైల్డ్ మ్యారేజెస్ ఎవరైతే చేసిరో వాళ్ళకు జైలు శిక్ష కూడా వేయడం జరిగింది పోలీసు ఆధ్వర్యంలో. కాబట్టి ఎక్కడైనా చైల్డ్ మ్యారేజ్ 18 ఇయర్స్ బిలో ఆడపిల్లలకు జరిగినట్టయితే, అబోవ్ 21 ఇయర్స్ పిల్లలకి చైల్డ్ మ్యారేజ్ జరిగినట్టయితే మగపిల్లలకి, ఆడపిల్లలకి ఏమో 18, మగపిల్లలకు వచ్చేసి 21 ఈ ఇయర్స్ లోపు చైల్డ్ మ్యారేజ్ చేసినట్టయితే అది చట్టదిద్ద నేరం. కాబట్టి మీరందరూ మీ ఏరియాలో మీ ఫ్రెండ్స్ ఎవరైనా డ్రాప్ అవుట్స్ ఉన్నా కానీ, మీరు డ్రాప్ అవుట్స్ అయినా కానీ ఇమీడియట్లీగా మీకు వయసు 18 ఇయర్స్ రావాలి. 18 ఇయర్స్ తర్వాత మేము మ్యారేజ్ చేసుకుంటామని చెప్పాలి. ఎవరైనా పేరెంట్స్ కానీ ఇంకా ఎవరైనా సంఘ కార్యకర్తలు కానీ ఎవరైనా మేము మ్యారేజ్ చేస్తామో వాళ్ళకి వీళ్ళకంటే మీరు ఇమీడియట్గా 1098 కాల్ చేయాలి. ఒకసారి 1098 ప్రొనౌన్స్ చేయండి లౌడ్గా, 1098. మనందరికీ బాలలకి రక్షణ కవచంగా ఒక టోల్ ఫ్రీ నెంబర్ 1098 ఒకటే ఉంది. అదేవిధంగా 100 కూడా మీరు డయల్ చేయొచ్చు. మేము ఇమీడియట్గా మన బాలరక్ష భవన్ వెహికల్ మీకు ఇక్కడ లోపల తీసుకురావడానికి వీలుగానే తీసుకురాలేదు. మీకు 24/7 1098 అనే వెహికల్ ఉంటుంది. ఆ 1098కి మీరు కాల్ చేసినట్టయితే ఏ సమస్య అయినా పిల్లలకు మేము వస్తాం. కాబట్టి మీరు 1098 డయల్ చేయండి. మీ బుక్కులలో కూడా ఉండాలి. 1098 డయల్ చేసినట్టయితే ఏ సమస్య ఉన్నా 0 to 18 ఇయర్స్ ఏ అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఎటువంటి సమస్య ఉన్నా కానీ మేము మీ దగ్గరకు వచ్చి ఆ సమస్యను సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాం. కాబట్టి హైదరాబాద్లో చాలా సంఘటనలు జరుగుతున్నాయి. లేటెస్ట్గా మన ఫిలిం నగర్లో కానీ వేరే వేరే ఏరియాలో జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో హైఫై ఏరియా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్న ఏరియాలో ఆ ఏరియాలలో కూడా పాక్సో కేసెస్ 15 ఏళ్ళు, 13 ఏళ్ళు, 12 ఏళ్ళ అమ్మాయి, 13 ఏళ్ళ అమ్మాయి ప్రెగ్నెంట్ కావడం జరుగుతుంది. కాబట్టి లాస్ట్ 1 వీక్ బ్యాక్ 13 ఇయర్స్ అమ్మాయి ప్రెగ్నెంట్ కావడం జరిగింది. ఇట్లాంటి నీచమైన దుర్భాగ్యమైన సమాజంలో మనం ఉన్నాం. కాబట్టి మన చుట్టుపక్కల ఉన్న అందరూ మంచోళ్ళు గారు, అందరూ చెడ్డోళ్ళు గారు. కాబట్టి మీరందరూ మీ బ్రదర్స్, అదేవిధంగా మీ అన్నదమ్ములు కానీ, అదేవిధంగా బావలు, ఇంకా వరుసకు పిలుస్తుంటారు కదా, వాళ్ళందరినీ మీరు అందరూ అందులో మంచి వాళ్ళు అనుకోవద్దు. అమ్మ వాళ్ళు కానీ నాన్న వాళ్ళు కానీ పరిచయాలు చేస్తుండొచ్చు. మంచి వాళ్ళు ఉండొచ్చు, అందులో చెడ్డ వాళ్ళు ఉండొచ్చు. మీరు గ్రహించి కొందరు చెప్పలేదు. లాస్ట్ ఒక అమ్మాయి 3 ఇయర్స్ నుంచి పాక్సో గురవుతుంది. 3 ఇయర్స్ నుంచి పాక్సో గురవుతే అమ్మాయి చెప్పలేకపోతుంది. స్కూల్కి వాళ్ళ పెద్దమ్మని వాళ్ళ విక్టిమ్ చెప్పలేకపోతుంది. చెప్పాలంటే ఆ పెద్దమ్మ కూడా ఏం సపోర్ట్ చేయలేకపోయింది. లాస్ట్ నిజంగా ఆ టీచర్కి దండాలు పెట్టాలి. ఆ టీచరు ఏంటమ్మా నువ్వు క్లాస్ డైలీ రెగ్యులర్గా లేట్గా వస్తున్నావు, ఏంది నీ సమస్య అని అడిగితే అప్పుడు ఆ టీచర్ అమ్మాయి చెప్పింది, ఉన్న విషయం ఇట్లా అమ్మ నాకు చాలా సమస్య ఉంది, ఇట్లా మా అమ్మ నాన్న వేరే దగ్గర ఉంటారు, నేను ఇక్కడ ఉంటా, తమ్ముని ఫీజు కూడా అమ్మాయి కడుతుంది, వాళ్ళ మదర్ అక్కడ పట్టించుకోకపోతే. కాబట్టి ఆ అమ్మాయి ఎన్ని సమస్యలు ఫేస్ చేస్తే లాస్ట్ టీచరు, క్లాస్ టీచర్ దేవతగా మనం సంబోధించాలి. ఆ టీచర్కు చెప్తే ఆ టీచరు, ఏ టీచర్ అయినా గవర్నమెంట్ వాళ్ళు ప్రైవేట్గా లేదని ఎవరైనా కానీ ఎఫ్ఐఆర్ చేయడానికి కొంచెం వెనుకాడు చేస్తుంటారు. కానీ ఆ టీచర్ ధైర్యం చేసి ఎమ్మడే కంప్లైంట్ చేయడానికి ముందుకు వచ్చింది. కంప్లైంట్ చేస్తే అది ఎఫ్ఐఆర్ అయింది. వాళ్ళ పెద్దమ్మ ఇంకెవరైతే సినీ ప్రముఖులు ఉంటారు అందులో సెక్షువల్గా ఇన్వాల్వ్ అయిన వాళ్ళు పెద్ద సినీ ప్రముఖులు వాళ్ళందరినీ కూడా ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళందరినీ జైలు పాలు చేయడం జరిగింది. కాబట్టి అమ్మాయిలు
మీరందరూ ఇంత మీరు లేని మేమందరం లేము కాబట్టి మీరు జాగ్రత్తగా మీ చుట్టుపక్కల ఉండే జనాలని అబ్జర్వ్ చేస్తూ ఏ సమస్య వచ్చినా మీ తల్లిదండ్రులకి మీ ఫాదర్కి చెప్పకపోయినా ఫాదర్కి వచ్చి టీచర్ చెప్పండి, ఫాదర్ మదర్ తర్వాత టీచరే. కాబట్టి మీరు టీచర్కి వచ్చి చెప్పినట్లయితే వాళ్ళు మార్క్స్ కాల్ చేయడమా, మేము హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ అని ఉంటుంది, వాళ్ళు 24/7